రైతు సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. సాధారణంగా వరి పంటలో అనేక రకాల సమస్యలు వస్తాయి. వాటిలో ప్రధానమైనటువంటి సమస్యల్లో ఈ మోపురుగు కూడా ఒకటనమాట. ఇది సాధారణంగా 15-25 రోజుల మధ్యలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కానీ ఇది ఆశించినప్పుడు రైతు స్థాయిలో గుర్తించడం అనేది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కాండంలో చేరి కణజాలను తింటూ పెరుగుతుందన్నమాట. ఇది కొద్దిగా పెరిగిన తర్వాత ఈ కంకులు వచ్చే స్థాయికి వచ్చేటప్పటికి మాత్రమే బయటకు కనిపించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే రైతు గుర్తించేటప్పటికి జరగాల్సిన నష్టం అనేది జరిగిపోవడం జరుగుతుంది. సాధారణంగా ఈ మోపురుగులు అనేది 3 రకాలు ఉంటాయి అనమాట. అయితే మార్కెట్లో ఉన్నటువంటి ఏ మందు అయినా సరే కేవలం పసుపు రంగులో ఉండేటువంటి మోపురుగులు మాత్రమే నివారించడం జరుగుతుంది. కానీ మార్కెట్లోకి మొట్టమొదటిసారి యూపీఎల్ కంపెనీ అయితే కనుక ఈ జివిగో అనేటువంటి ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ గుళికలు కనుక వేసుకుంటే కనుక 3 రకాల మోపురుగులు కూడా సమర్థవంతంగా అయితే నివారించుకోవచ్చు అని చెప్తున్నారు. మనమైతే ఇప్పుడు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి దొమ్మేరు అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం. ఈ జివిగో వాడినటువంటి రైతు పోషబాబు గారు అయితే మనతో ఆయనతో మాట్లాడి ఈ యూపీఎల్ కంపెనీ జివిగో ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకున్నాం. పోషబాబు గారు నమస్తే అండి. మొత్తం ఎన్ని ఎకరాలు మీరు వరి సాగు చేస్తున్నారండి? 9 ఎకరాలు. ఓకే. ఈ వరి పంటలో చాలా సమస్యలు వస్తాయి. వాటిలో ఈ మోపురుగు కూడా బాగా వస్తుంది కదా. ఈ మోపురుగు అనేది ఎప్పుడు వస్తుందండి? ఈ పురుగు మనకి 15 రోజులు దాటిన తర్వాత కనిపిస్తుంది చేయాలి. ఓకే. ఖచ్చితంగా వస్తుందా లేకపోతే సీజన్ బట్టి కానీ వాతావరణ పరిస్థితులను బట్టి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వచ్చేస్తాయి. అయితే కంపల్సరీ మోపురుగుకి మందు వేసేసుకోవాల్సింది. వేసుకన్నా కూడా ఇలా స్ప్రే అయినా చేయాలంటే పురుగులని వేసుకోవాలి. ఓకే. ఈ మోపురుగు వస్తే అసలు ఏం నష్టపరుస్తుందండి? పురుగు వస్తే పిలకలు తగ్గిపోతాయండి. దాంట్లో పిలక 20 ఉంటే 10 5 అలా కొట్టేస్తాయి. ఓకే. కొట్టేస్తాం వల్ల తర్వాత పిలకలు దుబ్బు కూడా తగ్గిపోతుంది. దుబ్బు కూడా తగ్గిపోతాయి. అంటే మీరు మొదటిసారి వాడారా అంతకుముందు వాడిన అనుభవం ఉంది? ఇదైతే ఈ సంవత్సరం వేసామండి. ఇది వరకు వేరే చేలో అయితే బాగుందండి, చూసాం తాళవలేదు. సార్ ఇప్పుడు మీరు గత సంవత్సరం వేరే వాళ్ళు వాడితే చూశారు కదా, అప్పుడు మీరు ఏం గమనించారండి వాడటం వల్ల? అవి పిలకలు బాగా చేసినాయండి. దుబ్బు బాగుందండి. పచ్చ పురుగు అయితే మేము ఇది వరకు మీద అంత కనపడదండి చేసినట్లు. ఓకే. అసలు ఏ పురుగు కనపడలేదు లేకపోతే పచ్చ పురుగు కానీ లేకపోతే పచ్చ పురుగులు ఈ 3 రకాల పురుగులు ఏది కనపడలేదు. ఏ పురుగు కనపడలేదు. ఓకే. అయితే మరి మీరు ఎప్పుడు ఏ వయసులో వాడారు, ఎంత వాడారు? మేము 15 రోజులు దాటిన తర్వాత వేసామండి. ఓకే. ఇప్పుడు వేసి 20 రోజులు అవుతుందండి. ఇప్పుడు కేసు 20 రోజులు అవుతుంది. అంటే వేసి ఆల్రెడీ 20 రోజులు అవుతుంది కాబట్టి మరి మీకు దీని పనితనం చూసి ఉంటారు. ఎట్లా ఉంది? ఇప్పుడైతే బాగుందండి. ఇది వరకు వేసినట్లేదు. ఇప్పుడు చూస్తే పిలకలు కూడా డ్యామేజ్ ఏమి లేవండి. బాగుంది. పిలకలు బాగా చేసి దుబ్బు బాగుందండి. దుబ్బు బాగుంది. సాధారణంగా మరి దుబ్బు గోలుకలు వేస్తారు కదా దుబ్బు బాగా చేయడం కోసం. మరి అవి కూడా వేసారా లేకపోతే ఇది ఒకటేనండి? అవి వేయలేదండి. ఈ సంవత్సరం అయితే ఇదే వేసాం. ఇది ఒకటే వేసామండి. దుబ్బు గురుకులు వేసినట్టుగానే బాగుంది. పిలకలు కూడా బాగా గోలుకలు వేయాల్సిన అవసరం రాదా మీదేంటో? అవసరం లేదండి. అవసరం లేదంటారు. ఓకే. మరి ఎకరానికి ఎంత డోసేజ్ వాడుకోవాలంటారు? 3.5 కేజీలండి. 3.5 కేజీలు. పోషబాబు గారు ఇప్పుడు మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి చివరిగా అసలు మీ అనుభవంలో ఈ జీవిక గురించి ఏం చెప్తారు? జీవ గురుకులు అయితే గురుకులు వాడొచ్చండి. ఇది పిలక పరంగా అయితే బాగుందండి. పువ్వు తోసి పురుగులు అయితే ఇప్పుడు వరకు కనపడలేదండి నాకు. ఓకే. కాలం తోసి పురుగులు కూడా కనపడలేదు. ఇందులో పాటు గోధుమ రంగు పురుగులు అలాగే 3 రకాల పురుగులు కనిపిస్తాయండి. అవి గమనించి చూస్తే మళ్ళీ అవి కూడా కనపడలేదండి. ఓకే. వాడుకోవచ్చండి. పిలక పరంగా దుబ్బు పరంగా అయితే బాగుందండి. ఓకే. దుబ్బు గురుకులు వేసే పని కూడా లేదండి. ఓకే. థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ చూశారు కదా, యూపీఎల్ కంపెనీ అయితే కనుక కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవిగో ఏంటంటే వరి పంటలో వచ్చేటువంటి కాండం తొలసు పురుగు సంబంధించి 3 రకాల పురుగులను కూడా సమర్థవంతంగా నివారించడంతో పాటు పిలక బాగా చేస్తుంది, బాగా దుబ్బు చేయడం జరుగుతుంది. దీనివల్ల దుబ్బు గుళికలు వేసే అవసరం కూడా రాదని చెప్పేసి రైతు అయితే అభిప్రాయపడుతున్నారు. దీని గురించి పూర్తి సమాచారం కోసం అయితే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి యూపీఎల్ డీలర్ని అయితే కనుక సంప్రదించండి. ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.